జాగ్రత్తగా రండి. క్యాజువాలిటీకి తీసుకువెళ్ళాలా? ఓ అదంతా అవసరం లేదులే, కొంచెం నీళ్లు మొహన కొట్టమ్మా. ఈ పరిస్థితుల్లో ఎవరైనా అంతేలే. ఎక్కడ ఈ అమ్మాయి ఉంటుందన్నా? హుస్సేన్ సాగర్ పక్కన. నాకు తెలిసి అతను ఉండే ఇల్లేం కాదది, అది ఒక చిన్న లాడ్జ్, లో క్లాస్ వన్డే హోమ్ లాగా. ఆ ప్లేస్లో ఎవరున్నారు ఈ అమ్మాయి గురించి తెలుసుకుంటానికి? నాకు తెలిసినంత వరకు ఈ అమ్మాయికి బంధువులు గానీ తెలిసిన వాళ్ళు గానీ ఎవరూ లేరు. అతనికి ఫ్రెండ్స్ గానీ తెలిసిన వాళ్ళు గానీ ఉండి ఉంటే టీవీలో న్యూస్ చూసి వచ్చుండేవాళ్ళు కదా. అమ్మా కృష్ణ, అనిలేవు. అమ్మా కొన్ని మంచినీళ్ళు తాగు. అందరికీ చెప్పాలి కదా. మిల్లింగా ఊళ్ళో ఈ వార్త చెప్పేంతగా మాకంటే ఎవరు లేరు. మీ ఆయన ఎక్కడ పని చేస్తున్నారమ్మా? సిగరెట్ కంపెనీ. వాడే కదా వాళ్ళ క్లబ్ సెక్రటరీ. నేను వేణుకి ఫోన్ చేస్తున్నాను. హలో వేణానయ్య, నేను అజిత్ని. ఇక్కడ జనరల్ హాస్పిటల్లో ఉన్నాను. నేను ఫోన్ చేసింది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం. అక్కడ హరికుమార్ అనే పేరుతో ఒక తెలుగతను పనిచేస్తున్నాడా? ఒక యాక్సిడెంట్ కేసు గురించి. తెలుగు వాళ్ళు అయితే నాకు తెలియకుండా ఉంటారా జీ? ఇక్కడ ఇద్దరు హరికుమార్లు ఉన్నారు. ఒక హరిహరన్ నాయుడు, ఇంకొకరు హరీష్. ఇద్దరిని పొద్దునే కలిశాను నేను. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను మీకు. సరే, థ్యాంక్ యూ. ఓకే. ఏమంటున్నాడు? ఈ అమ్మాయి చెప్పిన పేర్లు అక్కడ ఎవరూ లేరు. నేను అనుకున్నది కరెక్టే. ఈ అమ్మాయిని ఎవరో చీట్ చేశారు. హరి బాడీని పోస్ట్ మార్టంకి పంపించాం. సరే, బాడీ 4 రోజుల లోపల వచ్చేస్తుంది. బాడీ తీసుకుంటానికి మీ ప్రూఫ్స్ ఇవ్వండి. ఏ నా సర్టిఫికేట్ చూపిస్తే బాడీ కుదరదు. అతను నక్సలైట్ టెర్రరిస్ట్ అయితే ఏం చేయమంటావు? నువ్వు చెప్పినట్లుగా అన్ని తీసుకొచ్చి చూపిస్తే గానీ బాడీ బాడీని మనం ఊరుకు తీసుకెళ్ళకపోయినా మర్డర్ కేసు అయినందువలన పోస్ట్ మార్టం చేసిన తర్వాతే బాడీని ఇస్తారు. ఫస్ట్ పోస్ట్ మార్టం అవనండి. అవును, ఏం చేద్దామో నువ్వు ఒక మాట చెప్పమ్మా. నాకంటూ ఎవరు లేరు సార్. నా దగ్గర ఉన్నది ఈ చైన్ మాత్రమే. ఒక విషయం, బాడీని మనం తీసుకోవాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించాలి. రిలేషన్షిప్ ప్రూవ్ చేయడానికి నీ దగ్గర ప్రూఫ్ ఏనా ఉందా? అంటే ఏమిటక్కా? నీ పెళ్ళైనట్టు సాక్ష్యంగా రిజిస్టర్ ఆఫీస్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. అలాంటి సర్టిఫికేట్ నీ దగ్గర ఉందా? అటువంటిది ఏమీ నా దగ్గర లేదక్కా. పెళ్ళైన వెంటనే మేము ఇక్కడికి వచ్చేసాం. అవన్నీ తర్వాత తీసుకోవచ్చని తీసుకొచ్చారు. నాకు తెలిసి ఈ విషయంలో మన తలదొరుచుకుండా ఉంటేనే మంచిది. చచ్చినవాడు నక్సలేట టెర్రరిస్ట్ అని కూడా ఆ అమ్మాయికి ఏ వివరమూ తెలియదు అనుకుంటారా? మనం ఆ బాడీని రిసీవ్ చేసుకోకుండా ఉంటేనే మంచిది. అయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అమ్మాయిని మనం ఎలా కన్విన్స్ చేయగలం? అది నేను చూసుకుంటానులే. బాడీని తీసుకురావడానికి ప్రూఫ్స్ ఏమి లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేసి ఆ కాపీ తీసుకురండి. సరే, ఒక్క నిమిషం. మనల్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్తున్నాడు ఆయన. దానికి కావాల్సిన పేపర్లు మన దగ్గర లేనందువలన బాడీని మనం తిరిగి తీసుకోకుండా ఉంటమే మంచిది. స్టేషన్లో అబిడివేట్ అది ఇది అని చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి అక్కడ. మన ఊర్లో లాగా బాడీని తగలబెట్టడాలు అయ్యి చేయరు వీళ్ళు. ఎలక్ట్రిక్ క్రిమేషనే, దానికి కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి కదా. ఏదైనా ఆఖరి చూపు చూసావు కదా, ఇంక పైన ఏం చేయాలని నువ్వే చెప్పాలమ్మా. నువ్వు చెప్పినట్లే చేస్తాం. నాకేం చెప్పాలో తెలియడం లేదు సార్. నాకంటూ ఎవరూ లేరు. బాడీ కనుక మనం తీసుకున్నామంటే ఆ తర్వాత సమస్యని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. పోలీస్ స్టేషన్కి మనం నేను చెప్పేది, మన బాడీని రిసీవ్ చేసుకోలేదనుకో వాళ్ళు కొన్ని రోజులే ఉంచుకుంటారు. తర్వాత ఎవరూ రాలేదనుకో మెడికల్ కాలేజీ వాళ్ళకి ఇచ్చేస్తారు. అదేనా రోసి? అవును. రేపు ఎవరైనా అతనికి బంధువు అని వస్తే కనుక మనకి ఏం ప్రాబ్లం ఉండదు కదా. అలా అయితే దానికి నువ్వు సమ్మతించినట్టేనా? నేను వాడుకు వెళ్తున్నాను. ఏమన్నా అవసరం ఉంటే పిలవండి. సరే, మీరు కూడా బయలుదేరండి. నేను ఈ పోలీసు వాళ్ళకి ఏదైనా ఇచ్చి సెటిల్ చేసుకుని వస్తాను. ప్రస్తుతం ఈ అమ్మాయిని మన ఇంట్లోనే ఉంచండి, ఒంటరిగా వదలద్దు. నువ్వురా.
ఇదేం కుక్కరా నాయన. అరే బండి తొయ్యమందామంటే ఎవడూ కనపడతలేదే. ఏ బాబు, నా కారు కొంచెం తోస్తావా? ఓ బతికించావరా నాయన. చాలా థ్యాంక్స్ అమ్మా. నాకు కొద్దిగా లిఫ్ట్ ఇస్తారా? ఆహా తెలుగోడివేనా? అయితే రా రా కూర్చో, రా ఎక్కి కూర్చో. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడ డ్రాప్ చేయాలి? నేను వెళ్ళే దారి అయితే సులభంగా ఉంటుంది. నైట్ టైం అసలు నేను ఈ పక్కకు రానే రాను. ఎప్పుడు వచ్చినా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ఇటు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? మీ ఇంటికి వెళ్ళండి. నా ఇంటికా? మీ ఇంట్లోనే కదా నా భార్య ఉంది. ఎందుకు ఇలా అరుస్తున్నారు? నువ్వు కొంచెం నీళ్ళు తీసుకురా. నేను ఒక కలగన్నాను. ఆ అమ్మాయి భర్త ఉన్నాడు కదా, మోర్చెరువులో పడుకున్నట్లు. ఓరి నాయనో, ఇప్పుడు కూడా నాకు చాలా భయం వేస్తుంది. మీరొకరు వాటినే తలుచుకుంటూ కళ్ళగంటున్నారు. ఏంటది? పాపం అమ్మాయి ఆ శబ్దం విని భయపడిపోయినట్టు. అయ్యో, మనుషుల్ని భయపెట్టడానికే ఉన్నారా మీరు? ఏం చెయ్యాలో నాకు అయ్యో, అర్థం కాదు. దేవుడా! నీకేమైందే? వస్తురా. అయ్యయ్యో! అయ్యో, ఏంటి ఇలా కోసుకుంది? రాజా రే, నువ్వు వెళ్ళి పక్కింట్లో కారు తీమని చెప్పరా అన్ననే. జాగ్రత్త, అలా పట్టు. ఆయన కల్లో భయపడి లేకపోయినట్టయితే నువ్వు ఎప్పుడో చనిపోయేదానివి. ఏంటి? నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాను, కానీ వాళ్ళు మళ్ళీ నన్ను కాపాడారు. ఏయ్, అనవసరంగా ఏడ్చి బీపీ పెంచుకోకు. కృష్ణానికి ఏదైనా జరిగితే అంకులు మేము ఇరుక్కుపోయాం కదా. నువ్వు అసలు ఆలోచించలేదా? నేను ప్రాణాలతో ఉంటేనే కదా వాళ్ళకి ప్రాబ్లం. నేను అసలు ఎవరికి అవసరం లేదు. నాకు అసలు తెలియని చోట వచ్చి ఇరుక్కుపోయాను. ఊరికే అలా మాట్లాడకు. ఏయ్, దేవుడు మనకు ఆయుష్ ఆరోగ్యం ఎందుకిచ్చాడో తెలుసా? ఇలా పాడు చేసుకోవటానికా? ఇదిగో దీన్ని చూసావా? నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు కృష్ణ. ఎంత అద్భుతంగా పాడావో చూడు. ఇలాంటి ప్రతిభ దేవుడు అందరికీ ఇవ్వడు కదా. ఇది ఎందుకు ఆలోచించలేదు నువ్వు? గపదనిదా గపదనిదా గపదనిదనిద పగపగరిసా. ఏదో ఒక పని మాత్రం చేయవే చాలు. 2 పడవల మీద కాళ్ళు పెట్టకు. సంగీత సాధన ఇలాగే చేస్తారా? చూడు బమ్మా, ఊరికి నాకు కోపం తెప్పించకు. ఉదయం బ్లాక్ కాఫీ తాగి పని చేస్తున్నాను. ఇప్పుడు ఏ పని ప్రాబ్లం అయిందని అంటున్నావు? అంకుల్ని చూడండి, ఎంత స్మార్ట్గా నవ్వుతున్నారు. ఎంత తుడిచినా ఉన్నట్టే కదా ఉంటారు. ఏయ్, నీకీ మధ్య వాగుడు ఎక్కువైపోయింది. గపదనిదనిద పగపగరిసా. ఇప్పుడు మీకేంటి ప్రాబ్లం? గపదనిదనిద పగపదనిదా. సరేలేండి, నేనేమి చిత్రాన్ని కాదు. సినిమా పాట హమ్ చేస్తున్నప్పుడు కాస్త అటు ఇటుగా ఉంటుంది, అందుకని పోలీసులు పట్టుకుంటారా? నిన్ను నీ తప్పును ఒప్పుకో కదా. తెడ్డవంటే తెడ్డవంట. ఎక్కడికి వెళ్తున్నావే? ఈ ఇంటికి ఎక్కువ మంది వచ్చిపోతూ ఉంటారు. అయితే మీరే శుభ్రం చేసుకోండి. చూడు తల్లి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా బామ్మ మాత్రమే. గపదనిదనిద పగపద
గపదని దని దప గపదని ద సా గ పద దని సదని పదని పద గమద పప నీ ప రి ని ప గ సా ని సరి స పదని ద గమ ప గమరి సా. సన్ని అనయ్య రన్ని అనయ్య అందరూ నన్ను తిడుతూ ఉంటారు. నీ వల్లే మా అమ్మ మా దగ్గరికి రావట్లేదంటారు. నాకు పెళ్ళైపోయిన తర్వాత కెనడాకి వెళ్ళాలనుకున్నారు. ఆవిడ ఆశపడ్డారు. 7వ క్లాస్ ఫెయిల్ అయిన అమ్మాయిని అసలు ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఆ విషయం ఇప్పుడే అర్థమవుతుంది. అందువల్లే తనకి పెళ్లి సంబంధం కుదరట్లేదు. జరిగినా జరగకపోయినా వచ్చే వారానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసేద్దాం. అవును. బిజినెస్ పూర్తయ్యాక ఇల్లు ఖాళీ చేయకపోతే పరువు పోతుంది కదా. దాన్నొక అయ్య చేతిలో పెట్టకుండా ఎలారా? నేనేమైనా ఎన్నో రోజులుగా ఇదే చెప్తున్నారు. ఏమైనా జరిగిందా? ఎలా కుదురుతుంది? మీకు మామూలు వాళ్ళు ఆనర్ కదా. ఆ కాన్వెంట్ సిస్టర్ దగ్గర వదిలేద్దాం. హాస్టల్ ఫీజు ఇస్తే మాత్రం చాలు. అక్కడ అప్పుడప్పుడు సామాజిక వివాహాలు జరుగుతూ ఉంటాయి కదా. ఊరికేమొద్దు, తన పేరు మీద బ్యాంకులో కొద్దిగా డబ్బులేసేద్దాం. డబ్బులిచ్చేసి తెంచేసుకునే బంధం అనుకున్నావట్రా? అయితే వదిలేయండి. దాన్నే పట్టుకొని వేలాడండి. ఇంకేం చేయండి మరి. ఫ్లైట్ లో ప్రయాణించడానికి మంచి ఆరోగ్యంలో ఉంటే కదా నేను మిమ్మల్ని తీసుకెళ్లొచ్చు. ఇలాగే బెడ్లోనే ఉంటే మీరన్నట్టు ఒంట్లో బాగోకుండా పోతే ఎవరు చూస్తారు? నేను ఏదో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. తర్వాత ఎవరు చూస్తారు? అన్నయ్య, మీరు వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేయండి. నేను అనాథాశ్రమానికి వెళ్ళిపోతాను. నేను అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయాను.